ప్రభావతి ఫోన్ చేసి మీనాకి, ఏం ఇంకా ఇంటికి రాలేదు, నాకు ఆకలేస్తుంది, ఎప్పుడు వంట చేస్తావు అన్నట్టుగా. ఇంకా అత్తయ్య ఫోన్ చేస్తున్నారని చెప్పని అనగానే బాలు తీసుకొని, ఈ ఫోను ఒక 5-6 గంటల దాకా పనిచేయదు అన్నట్టుగా అనేటప్పటికీ, ఏంట్రా ఇలా తలతిక్క మాటలు మాట్లాడుతున్నావని. అవును, ఈ ఫోను కొద్దిసేపటి నుంచి ఇది నాట్ రీచబుల్ అని వస్తుంది అని చెప్పన్నట్టుగా మాట్లాడతాడు. ఈరోజు ఆ బాలు వాడితో కలిసి వెళ్ళినట్టుంది, అందుకే ఈరోజు వంట చేయలేదు, ఇంక నాకేం తప్పుతుంది, నేనే కదా చేసుకోవాలి అన్నట్టుగా. ఇంక ప్రభావతి వంటింట్లోకి అయితే వెళ్ళి, ఏ వస్తువులు ఎక్కడ పెట్టిందో ఏమో, నేను ఈ వంటింట్లోకి వచ్చి కొన్ని సంవత్సరాలు అవుతుంది అన్నట్టుగా, ఇంట్లో అన్న రోహిణి ఉందేమో, తనన్న పిలిచి వంట చేయమందాము అని చెప్పినానంటే, ఇంకా రోహిణి అయితే, అయ్యో అత్తయ్య, నేను మలేషియాలో తినడం తప్పక నేను ఎప్పుడు వంట చేసింది లేదు అని తనైతే తప్పించుకునేస్తుంది. ఇంకా ఈ గొప్పింటి కోడలు తెచ్చుకుంటే ఈ తలనొప్పులు, ఇంకా ఆ పూల మీద తీసుకొచ్చుకుని ఉంటే అది ఎప్పుడు దాకా బాగానే ఉండింది, ఇప్పుడు చూస్తే వెళ్ళిపోయింది తన మొగుడుతో, ఇంకా నాకు తప్పేటట్లేదు కదా అని చెప్పని ఇంకా వంట పనులు అయితే మొదలు పెడుతుంది. ఇంకా బాలు వాళ్ళు ఆ 30 లక్షలు తీసుకున్న వాడిని పట్టేసుకున్నారు అని చెప్పనని ఇంకా సంతోషించే లోపు, ఇంకా తన ఫ్రెండ్ 30 రూపాయలు ఇవ్వలేదని చెప్పని మనోజ్ ఒకటిగానే ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇంకా మీనా కూడా అయితే, ఇంట్లో వాళ్ళకి ఏమైనా జరిగిందేమో, ఫోన్ ఎత్తండి అంటే, ఒరే నీకు ఎక్కడికి వచ్చినా నీ దరిద్రం నన్ను వెంటాడుతూనే ఉందిరా, ఇప్పుడు ఆ 30 లక్షల వాళ్ళని పట్టుకున్నా, ఇంకా వెంటనే నువ్వు 30 రూపాయలు దొరకలేదని చెప్పని నాకు ఫోన్ చేసావు, వాళ్ళు తప్పించుకున్నారు, ఎక్కడికైనా నీ దరిద్రం నన్ను కూడా వెంటాడుతుందిరా అన్నట్టుగా మాట్లాడతాడు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగినా కానీ ఎవరు మాకు తెలియదని చెప్పి అనేస్తారు. ఇంకా వాళ్ళమ్మే చేపలని అందరికి ఫ్రీగా పనిచేసి ఇంకా బాలు మీన మళ్ళీ ఇంటికి బయలుదేరుతారు. చింతామణి అయితే ఇంకా ప్రాజెక్టు నాకు రావాలి అని చెప్పని టీవీ ఆర్టిస్ట్ దగ్గరికి అయితే వెళ్ళి తను మాట్లాడుతుంది. నేనే ముందుగా మీకే చెప్పాను, కానీ మీ ఇద్దరికి షేరింగ్ ఇస్తున్నాను, ఎందుకంటే నాకు మీనా చేసిన డెకరేటింగ్ నాకు చాలా బాగా నచ్చింది, అందుకని మీరు ముందు మండపంలో చూసుకోండి, మిగతాదంతా ఎంట్రన్స్ బోర్డు అవన్నీ మా చెల్లెలతో కూడా కలిసి మీనా తను సెట్ చేసుకుంటుంది అని చెప్పని అన్నట్టుగా చెప్పేటప్పటికి బాలు అయితే అంటాడు, ఈమె నా చింతామణిని, నాకు ఈ విషయంలో ఏదో తేడా కొడుతుంది మీనా, ఈ మాట కానీ ఈమె చూసే చూపు కానీ నాకు నచ్చట్లా, నా మైండ్కి ఏందో వ్యతిరేకం అనిపిస్తుంది అన్నట్టుగా. ఇంకా ఆ టీవీ ఆర్టిస్ట్ కూడా, మీకు నచ్చితేనే చేయండి, లేదంటే నేను మీనాకే కాంట్రాక్ట్ ఇచ్చేస్తానని చెప్పని తనైతే తన చింతామణి మొహం మీదే చెప్తాడు. ఇంకా అలా చెప్పిన తర్వాత అడ్వాన్స్ ఏమైనా ఇవ్వాలంటే, వద్దు, ఆమె అలా మాట్లాడింది కదా, మేమంతా వర్క్ చేసిన తర్వాతే మాకు అడ్వాన్స్ ఇవ్వండి అని మీనా అయితే అంటుంది. నువ్వు ఎలా మంచిగా ఉంటావో నీ మాట తీరు కూడా అలాగే ఉంది మీనా అన్నట్టుగా ఇంకా ఆ టీవీ ఆర్టిస్ట్ అయితే చెప్తాడు. ఇంకా బయట వాళ్ళు వస్తారా అన్నట్టుగా ఇంకా వెయిట్ చేస్తూ ఉంటుంది చింతామణి. ఇంక వచ్చిన తర్వాత, ఏంటి నువ్వేదో 4 పూలు అలా పెట్టేస్తే అది పెద్ద బొకే టైపు డెకరేషన్ అనుకుంటున్నావా అని అనేటప్పటికీ, తన పక్కనున్న చెంచాగాడికైతే మాత్రం బాలు గురించి తెలుసు. అక్క నువ్వేం మాట్లాడద్దు, నేను కార్లో నీకు మొత్తం చెప్తానంటాడు. అయినా బాలు అయితే చాలా సైలెంట్గా ఉంటాడు. ఇంకా చింతామణి అయితే మీనా దగ్గరకు వచ్చి ఇంకా చేయెత్తి మాట్లాడే అంత దాకా వచ్చేటప్పటికి మీనాని పక్కకు లాగి, ఏంటి ఎందో రెచ్చిపోతున్నావు, నేను తన పక్కన నేనున్నానని అది గమనించలేదా, నీ చెంచాగాడు తెలుసు నేనంటే ఏంటో అని చెప్పని, ఏరా నువ్వు పెళ్ళి మీ అక్కకు చెప్పుకుంటావా లేదంటే నా స్టైల్లో నేను చెప్పమంటావంటే, లేదు మా అక్కకి నేనే చెప్పుకుంటాను అన్నట్టుగా తనైతే అంటాడు. ఇంకా వార్నింగ్ ఇచ్చేసే అయితే వెళ్తుంది. ఇంకా నువ్వు ఎలా డెకరేటింగ్ చేస్తావో ఈ ఫీల్డ్లో నేను ఎలా చూస్తానని చెప్పని వెళ్తుంది చింతామణి.